మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మరియు బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నుండి 300 కుటుంబాల శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక డీజే పాటలతో బైక్ ర్యాలీ చేసి ఘనంగా స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ బయ్యారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వంటి కార్యక్రమాలకు ఆకర్షితులైన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో నుండి 300 కుటుంబాలకు 635 మంది గంగిరెడ్డి వెంకటరెడ్డి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పాయం వెంకటేశ్వర్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ దొరపాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైందని, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, పేదవాడికి ఎటువంటి ప్రయోజనాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. చాలా మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ రానున్న రోజులలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభ సభ్యులు శ్రీ పాయం అన్నగారికి నా నమస్కారములు. అలాగే ఇక్కడ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. సభకు విచ్చేసిన నా తోటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మా అమ్మగారికి ఇందిరమ్మ ఆసరా పెన్షన్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసే తరుణం వచ్చేసింది. మన పాయం అన్నగారు మా కళ నెరవేర్చేటువంటి తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడున్న పేదవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తించి వారికి ఇటువంటి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మా బాధలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చెప్పుకోవాలి, ఏ నాయకుడిని కలవాలి అని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మన వెంకటరెడ్డి అంకుల్ గారు ఒక సభను పెట్టి అందరూ ఇక్కడికి రండమ్మా, మీకు కావలసినటువంటి బాధలు సమస్యలు అన్నీ కూడా ఫలానా జిరాక్సులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జిరాక్సులు జోడించి దరఖాస్తులు రాసుకొని మన పాయం అన్నగారు వస్తున్నారు, ఆయనకు మీ సమస్యల్ని చెప్పుకోండి అని ఇక్కడ ఒక సభను పెట్టి మాకు చేయుతుగా నిలబడటం చాలా అభినందనీయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇందులో దాదాపు నాయకులు వస్తారు, లేని మాటలు చెప్తారు. వాళ్ళకి ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో 10 వార్డు నెంబర్లు ఉన్నాయి, సర్పంచ్ ఉంటారు. ఆ ఎన్నికల్లో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఒక్క వార్డు నెంబర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి పోవడానికి లేదు. ఒక వార్డు నెంబర్ గెలిచి ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏం చేయాలి? మనకు ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో ఇవాళ ఏం చేస్తాడు? ఇందిరమ్మ ఇల్లు వేయగలుగుతాడా? డెవలప్మెంట్ రోడ్లు వేయగలుగుతాడా? ఏదైనా చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేగా ఏం చేయాలి? కాబట్టి బీఆర్ఎస్ ఒక వార్డు నెంబర్ కూడా రేపు ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో గెలవడానికి లేదు. ఇవాళ మన దుగనపల్లిలో చేరినారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 80 కుటుంబాలు. ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో 120 కుటుంబాలు జాయిన్ అయినారు. ఇవాళ 302 కుటుంబాలు ఇవాళ ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీ బయ్యారం పంచాయతీ నుంచి చేస్తా ఉన్నారు. కాబట్టి 1/6 వాళ్ళు గెలిచే పరిస్థితులు లేవు. గెలిచినా కానీ ఆ ఓటు మునిగిపోతే వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందించాలా. మీకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు రావాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, వార్డు నెంబర్లు కానీ, సర్పంచ్ ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా ఎల్సిరెడ్డి పంచాయతీలో ఒకరు వన్ సైడే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మీ అందరూ తంగినపల్లి బిడ్డ, తురిగికాంత్, సోరం నాగేశ్వరి, పరిషం నాగేంద్ర, సామా జానకి, కోల్డు సావిత్రి, వర్షా నరేష్, ఎలగాల సంధ్యారాణి, ఎలగాల వరలక్ష్మి, గౌతమ్ వెంకటమ్మ, వాగిపోయిన వెంకటరమణ, తిరుమల రెడ్డి అరుణ,
కొమ్మరి కోట్ల జ్యోతి, కొర్స మహాలక్ష్మి, వత్స విజయ. వెంకటేశ్వర గారి